హాయ్ అండి. ఇదిగో చూడండి, నేను కటింగ్ వీడియో అయితే తీయలేకపోయాను. ఓకే, ఇంకో హ్యాండ్స్ ఇలా అతుకుతున్నాను. విషయం ఏమిటి అంటే, మనం బ్లౌజు కుట్టే ఆది బ్లౌజుకు ఏ విధంగా కొలతలు ఉన్నాయో అదే విధంగా కొలత పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఆది బ్లౌజ్ తోటి డైరెక్ట్ క్లాత్ మీద చేరకపోయినా పర్వాలేదు, మనకైతే టేప్ ఉండాలి కదా. ఆది బ్లౌజుకు బ్యాక్ పార్ట్ కప్ ఎంత ఉంది, ముందు కప్ ఎంత ఉంది అనేది కొలత చూసుకుంటా, సేమ్ మనం కుట్టే క్లాత్ మీద కొలతలు చూసుకుంటా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అట్లా కూడా అర్థం కాలేదు అనిపిస్తే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సజెషన్ అండి, అది బ్లౌజు టోటల్ కొలతలు బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది, అవి ఒక సైడ్కి ఒక కాగితం మీద ఎన్ని ఇంచులు ఉందనేది కొలత చూసుకుంటా రాసుకొని, గల్ ఎంత ఉంది, షోల్డర్ ఇది ఎంత ఉంది, హ్యాండ్స్ ఎంత ఉన్నాయి, కప్పు లూజ్ ఎంత ఉంది, ఇవి అన్నీ రాసి పెట్టుకుంటే మనం కట్ చేసే ముంగట అన్ని కొలతలు చూసుకుంటా సేమ్ కట్ చేస్తే వచ్చేస్తుందండి. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకిచ్చే ఆది బ్లౌజుతో డైరెక్ట్ కొలత పట్టుకోవచ్చు. అలా కాకపోయినా ఆది బ్లౌజును టేప్తో కొలత చూసుకుంటా కాగితం మీద రాసుకొని, సేమ్ అదే ప్రకారంగా మనం కట్ చేసేటప్పుడు ఆ కాగితం మీద ఉన్నాయి చూసుకుంటా సేమ్ కట్ చేసుకుంటా, టేప్ కొలత పట్టుకుంటూ గుర్తుపెట్టుకుంటా కట్ చేసుకుంటే సరిపోతుందండి. సో నేనైతే ఆది బ్లౌజ్తోనే డైరెక్ట్ కట్ చేస్తాను, టేపు తక్కువ యూజ్ చేస్తాను. సో టేపు కూడా యూజ్ చేస్తే బాగానే ఉంటుంది, సేమ్ టు సేమ్ మంచి కొలతలు బరాబర్ వస్తాయి. నాకు అట్లనే అలవాటైంది. ఓకే, మీకు కూడా ఇట్లా అయినా పర్వాలేదు, అట్లయినా పర్వాలేదు. ఇంకా కుట్టడంలో రాదు అని బెంగ అయితే పెట్టుకోకండి. కొంచెం కొత్తగా చూసేటప్పుడు అట్లనే అనిపిస్తుంది, కానీ అస్సలు బెదరకండి. మీరు బెదిరితేరా పని మళ్ళా పెద్దగా ఊపుడుతుంది. మీరు చేయండి, రోజు ఇంత చేస్తేనే కదా వచ్చేది. కాబట్టి ప్రయత్నం చేయడం మన వంతు, పని వచ్చేస్తుంది దేవుడి దయ వల్ల. ఇలాగ అన్నీ ప్లేట్లు అయితే వేసేస్తున్నాను నేను. చూడండి, ప్లేట్లు అయితే అన్నీ పెట్టాను. ముందు పార్ట్కు ఈ పెద్ద పట్టీలు వేయాలి కదా, షేప్ బెల్ట్, ఇవి కుట్టి రెడీ పెట్టుకున్నాను. ఇది సరిపోతుందా ఈ పెద్ద పట్టీలు అనేది చూస్తున్నాను. ఈక్వల్గా సరిపోతుంది, కుట్టుకోగా మిగిలింది కింద సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పెద్ద పట్టీలు. అదేనండి షేప్ బెల్ట్ అంటాము, పెద్ద పట్టీలు అంటాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ అతకాలి. సో పని చేస్తూ పోతూ ఉంటే అదే వస్తుందండి, బెంగ పెడవలసిన అవసరం లేదు. ఇంకా అయ్యో ఎట్లాగా నక్కంగా అసలే పెట్టుకోవద్దండి. కుట్టడం కంప్లీట్ అయింది, ఫిట్టింగ్ సూపర్గా వచ్చిందండి. కంగారు పడకుండా కొంచెం నిదానంగా కుట్టాలి, అన్నీ మంచిగా వస్తాయి. లేట్ అవుతుందని కంగారు పడద్దండి. ఒక్కొక్క జాకెట్ కొంచెం లేట్ అవుతుంది, ఒక్కొక్క జాకెట్ ఫాస్ట్గా అవుతుంది. బాగా కురుకురు ఉన్న జాకెట్లు అయితే లేట్ అవుతుంది. అలా అని చెప్పి బెదరొద్దు, చేస్తూ ఉంటే అన్నీ వర్క్ అవుతుంది. ఫిట్టింగ్ బాగా వచ్చిందండి. ఇంకా పంపకం చేయాలి, ఉక్సులు కాజాలు పోసి కస్టమర్కు చెప్పాలి. ఆమె అయితే ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి, ఆయన కుట్టినాక ఫోన్ చేయమని చెప్పారు వాళ్ళు.